టీడీపీకి గుడ్ బై చెప్పిన కర్నూలు జిల్లా నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. జగన్ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. శిల్పా భారీగా అనుచరులు తరలివచ్చారు. పలువురు ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 3 ఏళ్ల పాటు టీడీపీకి సేవ చేశానని, అయినా తనను గుర్తించలేదని అన్నారు శిల్పా. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ గెలిస్తే ఇక టీడీపీకి భవిష్యత్తు ఉండదని చెప్పారు శిల్పా మోహన్ రెడ్డి. టీడీపీలో తనకు కనీస గౌరవం కూడా దక్కలేదంటున్నారు కర్నూలు జిల్లా నేత శిల్పా మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీకి భవిష్యత్తు లేకపోవడంతోనే వైసీపీలోకి చేరానంటున్న శిల్పా మోహన్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. శిల్పా మోహన్ రెడ్డి ఎందుకు టీడీపీని వీడాల్సి వచ్చింది, వైసీపీలో ఆయన ఏం ఆశిస్తున్న విషయం వచ్చి ఆయనతో మాట్లాడదాం. సార్, ఎందుకు రాజీనామా చేసిన పరిస్థితి వచ్చింది? వైఎస్ఆర్సీపీలో చేరడానికి ప్రధాన కారణాలు మా నంద్యాల నియోజకవర్గ అంతర్గతమైనటువంటి వర్గ విభేదాలు, తర్వాత తెలుగుదేశం నిర్లక్ష్య ధోరణి, తాత్సార ధోరణితో పార్టీ వీడాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి నంద్యాలలో. ఆ సమస్యల గురించి చాలాసార్లు అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాం. ఈ రోజు వరకు వాటిని పరిష్కరించడం పోనిచ్చి ఎక్కువ అవుతా ఉంది. భూమానాగిరెడ్డి ఉన్నప్పుడు మీకు సమస్యలు కనపడలేదు, భూమారెడ్డి పార్టీలో చేరినాక సమస్యలు కనపడుతున్నాయి. మీ తమ్ముడు ఉన్నారు, మీ తమ్ముడు ఉన్నప్పుడు మీకు సమస్యలు కనపడలేదు. ఇప్పుడు సీటు రాదనో లేకపోతే సీటు కోసమనో ఎన్ని సమస్యలు ఏదైతే చూపిస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే సీటు గురించి నేను ఎప్పుడు ఈవెన్ తెలుగుదేశం నాకు చేరే ముందు నేను వైఎస్ఆర్సీపీలో చేరుతున్నానంటే కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సీటు గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయాలి. అక్కడైనా ఇస్తారు, ఇక్కడైనా ఇస్తారు, సీటు గురించి కాదు. మాకు అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించలేకపోవడం, అక్కడ రోజు రోజుకు ఇబ్బందులు రావడం, అక్కడ ఉన్న కౌన్సిలర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, చైర్మన్ కానీ, వీళ్ళందరూ ఇబ్బంది పడతారు రోజు ఉండటం. దానికంటే ఏదో విధంగా నిర్ణయం తీసుకొని బయటకు పోవడం మంచిదనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు పడతాం? మీరు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, టీడీపీ అధికారంలో ఉంది, మీ బ్రదర్ ఉన్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి? అఖిలప్రియమో ఎక్కడో ఉంటారో, ఆమె మీకు ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తూ ఉంది? అంటే ఇన్ఛార్జ్ అనేది అఖిలప్రియ మొన్నటి వరకు మంత్రిగా కొత్తగా వచ్చారు. అఖిలప్రియ వల్లనే ఇబ్బందిని కాదు, వాళ్ళ ఫాదర్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఆ తర్వాత వచ్చినటువంటి మంత్రి గారు అఖిలప్రియ గారు కూడా కలుపుకొని పోలేకపోయినా ఉన్న సమస్యలు పెంచుతూ వచ్చారు. మాకు అందులో 3 వర్గాలుగా 4 వర్గాలుగా తయారైంది నంద్యాల నియోజకవర్గంలో. ఈ నంద్యాలలో వర్గాలు పెంచుతూ సమస్యలు పెంచుతూ ఉండేదానికంటే ఆ పార్టీని వీడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అని ఆలోచించి పార్టీ వీడడం జరిగింది. గతంలోనే ఒకసారి మీరు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు పిలిచిన తర్వాత మళ్ళీ విరమించుకొని ఆలోచన మళ్ళీ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు? అధిష్టాన వర్గానికి చెప్పాము చాలాసార్లు, మేము ఒకవేళ మీరు నిర్ణయం సరిగా తీసుకోలేకపోతే, సరైన టైంలో సరైన నిర్ణయం వెలిపించలేకపోతే మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది, కూడా ఇబ్బంది అవుతుంది కూడా బాహాటంగా మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు అది ఎందుకో మరి ఎక్కడ పోలేరనో లేకపోతే వాళ్ళ నిర్లక్ష్య ధోరణో అలసత్వ ధోరణో తెలియదు. కానీ వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు మేము పార్టీ మీకంటే అఖిలప్రియ వర్గానికి కానీ భూమానాగిరెడ్డి వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అక్కడ రూపాయలు ప్రయారిటీ భూమానాగిరెడ్డి వర్గానికి ఇవ్వబట్టే మాకు ఇబ్బంది వస్తూ ఉంది. ఎందుకని? మీకు కూడా బలం ఉంది, మీరు మొన్న స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు, మీ బ్రదర్ ఎమ్మెల్సీగా కూడా గెలుస్తున్నారు. ఇంత బలం ఉండి మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, మంత్రిగా పనిచేసి మిమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉన్నారు? వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండడం, ఎమ్మెల్యేగా లేకపోవడమే ఆ ఇబ్బందులు కారణమైతే వచ్చాయి. ఎమ్మెల్యే అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు తప్ప తర్వాత వచ్చే సమస్యలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. మీకు భూమానాగిరెడ్డికి మొదటి నుంచి పడదు, మీరు టీడీపీలో ఉన్నారు, ఆయన వైసీపీలో ఉన్నారు. ఆయన వైసీపీలో గెలిచి టీడీపీలో చేరినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని తెలియలేదా? ఆ రోజు ఎందుకు మీరు అభ్యంతరం చెప్పలేకపోయారు? ఆ రోజు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదు వైసీపీలో చేరడానికి? 100కి 100 అభ్యంతరం చెప్పాం, చాలా విభేదించాం. చాలాసార్లు కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. అక్కడ కూడా రాజీ పడలా. ఆ రోజు కూడా కన్విన్స్ చేశారు, చెప్పారు మేమే ఇబ్బంది లేదు, ఇన్ఛార్జిగా ఉంటారు, మీరేమి ఇబ్బంది రాదని చెప్పారు. కానీ చాలా సమస్యలు వచ్చాయి. బాహాటంగా కూడా మేము టీవీలకు ఎక్కడం జరిగింది, పేపర్లకు ఎక్కడం జరిగింది, అన్ని విషయాలు ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ ఇంకా సమస్యలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా ఒక భూమా అఖిలప్రియ వాళ్ళే కాదు, ఫరూక్ గారు కానీ, ఎస్పీ రెడ్డి వర్గం కానీ, ఈ వర్గాలన్నీ కూడా ఎక్కువ చేయడం వల్ల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఆటోమేటిక్గా దీనికి రావచ్చు. నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు మీకు ఏమైనా హామీ ఇచ్చారా జగన్? ఇప్పటి వరకు సీటు విషయం మాట్లాడలేదు, అక్కడ మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడలేదు. సీటు మాట్లాడుకోకుండా అంత సీనియర్ నాయకుడు అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలో చేరతారా? మాకు సీటు గురించి కాదు కావాల్సింది. సీటు ఏముంది, ఈరోజు కాకపోతే రేపు ఇస్తారు, సీటు గురించి కొట్టాడాల్సిన అవసరం లేదు. దాని గురించి కాదు, మెయిన్గా సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు, ఈ పార్టీలో రావాలి. మా పార్టీ బలపడడానికి ఏదైతే మేము సమర్థవంతంగా వర్క్ చేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం. అందులో ఎక్కడ చిన్న
ఫ్రాక్షన్ నేపథ్యం కానీ లేదంటే కానీ ఎక్కడైనా కాంట్రాక్టులో పర్సంటేజ్ విషయంలో కానీ ఒక్కరోజు మేము ఆశించింది లేదు. మరి అలాంటి వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నారంటే మనం ఏం చేయలేము. సీటు వేరే వాళ్ళకి ఇచ్చిన మీరు అంటే అధిష్టాన వర్గం నిర్ణయాన్ని బట్టి దేనికైనా సిద్ధంగా ఉంటాం. అంటే ఇప్పటికే కొంతమంది అక్కడ పనిచేస్తా ఉన్నారు, ఇన్ఛార్జీలుగా 2 ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా అభ్యర్థులుగా ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో మీరు వచ్చారు. మీరు ఇప్పుడు ఏదైతే టీడీపీలో ఉన్న విభేదాలు చెబుతున్నారో మీరు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ 3 వర్గాల అవకాశాలు లేవా వైసీపీలో? అంటే వర్గాలు ఇక్కడ అయ్యే అవకాశం అయితే నాకు తెలిసినంత వరకు ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ వర్గాలు అయ్యే అవకాశం రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే పవర్ లేదు కాబట్టి వర్గాలు అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ అభ్యర్థులుగా ప్రకటిస్తారు అని కొన్ని పేర్లు కూడా వచ్చినాయి కదా. అభ్యర్థులు ఎవరికి ఇచ్చినా కానీ కూడా మాకేం పెద్ద అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే అది అధిష్టాన వర్గం తీసుకోవాల్సిన నిర్ణయం, దాని గురించి పెద్దగా మేము కొట్లాడేది కూడా ఉండదు. ఇంకా తమ్ముడిని ఎందుకు అక్కడ వదిలేసి వచ్చారు? నేను వదిలేటం లేదు, వాళ్ళు వదిలించుకున్నారు ఉంటున్నారు. కాదు మీ ఇద్దరు ఏదన్నా కుదుర్చుకున్నారు, నువ్వు అక్కడ ఉండు నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ బాగాలేకపోతే నేను అక్కడికి వస్తాను, నువ్వు అక్కడ వాడితే ఇక్కడికి వద్దామన్న అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారా? అవగాహన ఉంటే ఎప్పుడూ ఆ విధంగా ఎప్పుడో మారేవాళ్ళం, కానీ అవగాహన ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు మధ్య విభేదాలు కూడా లేవు, ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు, ఒక మాట మీద ఉంటారు, ఒకే ఇదిగా ఉండేవాళ్ళు. ఈ విషయంలో మాత్రం ఎందుకు డిఫరెన్స్ వచ్చాయి? కాన్స్టిట్యూన్సీలో వేరు వేరు కావటము, మా ఆయన కాన్స్టిట్యూన్సీ తమ్ముడు కాన్స్టిట్యూన్సీ వేరు, నాకున్న ఇబ్బందులు వేరు, వాళ్ళకున్న ఇబ్బందులు వేరు. నా ఇబ్బందుల వల్ల నేను బయటకు వచ్చాను. మండల చైర్మన్ పదవి వస్తుందా మీ బ్రదర్కి? అది మరి తెలుగుదేశం అధిష్టాన వర్గం నిర్ణయించుకోవాలి, మనకు తెలియదు విషయం. హామీ ఇచ్చారంటే హామీ అయితే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు వచ్చిన నేపథ్యంలో మీ తమ్ముడు అవకాశం పోయే అవకాశం ఉందనుకుంటున్నారా? ఎందుకంటే మనం చెప్పలేము. తెలుగుదేశం అధిష్టాన వర్గం ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మనకు సంబంధించి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందని మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ బ్రదర్తో చర్చించారు ఈ విషయం గురించి? బ్రదర్కు మాకు ఈ విషయంలో అయితే కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఎందుకంటే బ్రదర్ అక్కడ తెలుగుదేశంలో ఉండాలని పట్టుబడతాడు, నేనేమో నాకున్న సమస్యలతో బయటకు వస్తున్నా. కాబట్టి తమ్ముడిని విభేదించి కూడా వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఏపీ మండల చైర్మన్ గా చక్రపాణి రెడ్డి కాకపోతే ఆయన కూడా వైసీపీ నాయకుడు అవుతాడా? అది నాకు తెలిసి, ఎందుకంటే మండల చైర్మన్ అవుతాడా కాడా, ఆయన వస్తాడా బయటకనే మనకు తెలియదు. తమ్ముడి విషయం తమ్ముంది, నా రాజకీయం నాది. ఓకే, థ్యాంక్ యూ. దానికి వైసీపీలోకి రావడానికి టీడీపీలో ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులే కారణమని, సీటు విషయంలో ఎటువంటి పట్టుబిడుపులు కూడా తన దగ్గర లేవని, అధిష్టానం అంటే జగన్ ఎవరికి సీటు ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి కూడా తను సిద్ధంగా ఉన్నానని శిల్పా మోహన్ రెడ్డి చెబుతా ఉన్నారు.